హాయ్, తెలుగుమిత్రులకి స్వాగతం. మార్కెట్ ఈరోజు కూడా పికప్ అయింది. అంటే 11,400 రేంజ్కి మార్కెట్ ఈరోజు చేరింది. అంటే 11,400 ఈరోజుకి ఇది పీకే, టాపే. 11,200 11,400 రేంజ్ అనుకున్నాం కదా. సక్సెస్ఫుల్గా 11,400 మాత్రం క్రాస్ చేయించారు. అది దగ్గకుండా చాలా కష్టపడ్డారు. అంటే 11,400 రేంజ్ లోపు ఫినిష్. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషను, రేపు వీక్ ఎండ్ అనుకోండి, 11,300 11,600 రేంజ్లో వచ్చింది, ఆగింది మార్కెట్. డౌన్ సైడు ఒక 100 పాయింట్లు, హయ్యర్ సైడు 300 పాయింట్స్. అంటే రేపే కాదు, జస్ట్ నియర్ ఫ్యూచర్లో. అయితే అది అటు వెళ్తుందో ఇటు వెళ్తుందో అనేది ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ది మార్కెట్. ఎట్లా అంటే అమెరికన్ మార్కెట్లు పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి, కానీ కొంచెం ఎక్కువ వాలటైలిటీ కనబడుతున్నది. కొంచెం పైకి కిందకి వస్తున్నాయి. డౌ జోన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఒక స్టేజ్లో. అందువలన మనం మార్కెట్ గురించి రేపు ఎలా ఉంటుందనేది 50-50 ఛాన్సెసే. అయితే డైలీ చార్టు పాజిటివ్గానే ఉంది. చార్ట్ ప్రకారం అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది, నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. చాలా షేర్లు కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి, నిఫ్టీ 50 స్టాక్స్. ఆ విధంగా తీసుకున్నట్లయితే పాజిటివ్గానే ఉంది. బట్ మార్కెట్లో ఏ రోజు ఏ క్షణాన ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందువల్ల ఏంటంటే ప్రైమా ఫేసి పాజిటివ్, అదర్వైజ్ రేపు చూడాలి ఎలా ఉంటుందో. అయితే సింగపూర్ నిఫ్టీ కొద్దిగా ప్లస్ సైడ్ లేదు, ఫ్లాట్ అని చెప్పచ్చు. అంటే రేపు ఓపెనింగు అంటే డిపెండ్స్ లేండి. ఇప్పుడు అమెరికన్ మార్కెట్లు ఎలా క్లోజ్ అవుతాయి అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది, నో డౌట్. బట్ ఇప్పుడు ఉన్న పొజిషనే కనుక కంటిన్యూ అయితే నార్మల్గా అమెరికన్ మార్కెట్లు ఇట్లాగే ఉంటే ఓపెనింగ్ పెద్ద అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు. అంటే గ్యాప్ అప్ ఓపెనింగు లాంటిది కనిపించకపోవచ్చు. లేదా ఒకవేళ కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినట్లు అయినా అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. బట్ ఏంటంటే రేంజ్ మాత్రం ఇది ఇలా కనబడుతున్నది. ఓవరాల్గా బులిష్గానే ఉంది మార్కెట్. బట్ ఇట్లాంటి ఉన్నప్పుడు బై చేయొచ్చా? దట్ ఈస్ ద $1 బిలియన్ క్వశ్చన్. బై చేయటం అంటే స్టాక్ స్పెసిఫిక్ చూసుకోవాలి మీరు. ఏదైనా పర్టికులర్ స్టాక్ బాటమ్ అవుట్ అయింది, కంపెనీ మంచిదే, కానీ బాటమ్ అవుట్ అయింది, తక్కువలో దొరుకుతున్నది, అండ్ ద సిచ్యువేషన్ మే చేంజ్, సిచ్యువేషన్ మే ఇంప్రూవ్, అలాంటి అనిపిస్తే అట్లా కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న SBI 175-180 రేంజ్కి వచ్చింది. దట్ వాజ్ ఎ బై. మార్కెట్ ఎలా ఉన్నా కానీ అది ఇప్పుడు 190 దాకా వచ్చింది, 190-191. అట్లా ఏంటంటే అట్లా ఏదైనా బాటమ్ అవుట్ అయింది అనుకుంటే అట్లాంటి స్టాక్ ఏదైనా కొనుక్కోవచ్చు. అదర్వైజ్ జనరల్గా ఇప్పుడు కొనవలసిన అవసరం లేదు, వెయిట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కరోనా వైరస్, నిన్న చెప్పాను జస్ట్ సూచాయిగా, ఈ కరోనా అనేది ఈ ప్రపంచాన్ని ఇంత తొందరగా వదిలిపెట్టి వెళ్ళదనేది అందరికీ అర్థమైపోయింది. మరి దానికి వ్యాక్సిన్ వస్తే ఓకే, వ్యాక్సిన్ వస్తే బాగానే ఉంటుంది. కానీ వ్యాక్సిన్ ఎంతమందికి వరల్డ్ పాపులేషన్ని వ్యాక్సిన్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్తగా సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీల్లో స్ప్రెడ్ అవటం మొదలైంది, ఇంతకుముందు లేదు. మనకి కూడా ఇండియాలో అమెరికా వాజ్ బ్లీడింగు, అమెరికా, యూరోపియన్ యూరప్, తర్వాత రష్యా, దే వర్ ఆల్ బ్లీడింగ్. మనకేమో పెద్దగా లేదు. అట్లాంటిది సడన్గా ఎరప్ట్ అయిపోలేదు. అలాగే సౌత్ ఆఫ్రికా, ఈ అర్జెంటీనా, ఇప్పుడు బ్రెజిల్ ఒకటే కాదు, బ్రెజిల్ ఆల్రెడీ ఇండియా లాగా బాగా ఎఫెక్ట్ అయింది. సో దిస్ హ్యాస్ కమ్ టు స్టే. ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ వేయటానికి వీలు పడుతుందా అంటే, ఒకటి చాలా ఎక్స్పెన్సివ్, కొన్ని కంట్రీస్ ఫ్రీగా ఇవ్వవు, చాలా కంట్రీస్ ఫ్రీగా ఇవ్వవు.
కొన్ని కంట్రీస్ అలౌ చేస్తాయి ఫ్రీగా, అమెరికా లాంటి కంట్రీస్ చేస్తే, యూరోప్ లాంటి కంట్రీలు చేస్తే చేయొచ్చు. ఈవెన్ ఇన్ ఇండియా ఇట్ మే నాట్ బి ఫ్రీ. సో డబ్బులు పెట్టి చేయించుకోవడానికి కొంతమంది ఎందుకు లేని డబ్బులు ఏం కాదులే నాకు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే 2021 వరకు ఈ కరోనా వైరస్ కంటిన్యూ అవ్వచ్చు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కనుమరుగవచ్చు. ఇంకేదో మెజర్స్ తీసుకోవటం వల్లనో, లేకపోతే మెడిసిన్స్ వస్తాయి ఈలోగా, తర్వాత వైరస్ ఇది వ్యాక్సిన్స్ అవి కొంచెం వస్తాయి. అంటే ఇట్లా అంటే సర్దుమణగటానికి, ఇమ్యూనిటీ పెంచుకోవటానికి టైం పడుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఇమ్యూనిటీ చాలామంది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే కేర్ఫుల్గా ఉంటున్నారు, కేర్లెస్గా లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు బట్ ఇట్ టేక్స్ టైం. ఇంకొకటి ఏంటంటే రూమర్ కాదు, ఇంకోటి వాట్ ఈస్ డూయింగ్ రౌండ్స్, ఇప్పుడు కరోనా phase 2 అంటున్నారు. ఒక రౌండ్ అయిపోయింది, కానీ ఇప్పుడు కరోనా phase 2 రావచ్చు, అవకాశాలు ఉన్నాయని. మళ్ళీ కరోనా phase 2 వచ్చిందనుకోండి, తెలీదు వస్తుందో రాదు. కరోనా phase 2 వస్తే మనకేం వస్తుందిలేండి, ఇండియాకి పెద్ద ఏమీ అంత ఆల్రెడీ తక్కువేం రాలేదు, మనకేం తక్కువ రాలేదు. మరి కరోనా phase 2 మనకు వచ్చినా రాకపోయినా వరల్డ్లో యాజ్ ఎ హోల్, ముఖ్యంగా యూరోప్ లాంటి దేశాల్లో మళ్ళీ కరోనా phase 2 మళ్ళీ తిరగబెట్టింది అనుకోండి. అమెరికా లాంటి దేశాలు, అమెరికాలో ఇప్పటికీ నలుగుతూనే ఉంది. అట్లాంటప్పుడు మళ్ళీ కొంచెం మార్కెట్స్ మే అండర్గో సమ్ కరెక్షన్. అట్లాంటి phase 2 అంత సీరియస్గా లేకపోతే ఇట్స్ ఓకే, సీరియస్గా లేకపోతే ఏం కాదు. సీరియస్గా ఉంటేనే, కొద్దిగా సీరియస్గా ఉండేటట్టయితే ఉంటేనే చెప్పి రావు కదా, వచ్చే ఇష్యూస్ ఏమీ చెప్పి రావు. అలా సీరియస్గా ఉంటే మళ్ళీ కరెక్షన్ రావచ్చు కదా. అందుకని బెటర్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇది కొంటే బాగుంటుందా, అది కొంటే బాగుంటుందా, అది పెరిగిపోతున్నది, ఇది పెరిగిపోతున్నది, అది కొందాం అనుకున్నాను అందకుండా వెళ్ళిపోయింది, ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది చాలామందికి. అంటే చాలామంది అంటే కొంచెం యంగ్ ఇన్వెస్టర్స్, యంగ్ అంటే వయసులో కాదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 1 or 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు కలుగుతాయి. దాన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం. అటువంటి వాటికి గురి కాకండి, ఏం కాదు. మిస్ అయితే ఏమవుతుంది, ఇంకోసారి చూసుకోవచ్చు. ఎందుకంటే దీస్ మార్కెట్స్ టేక్ టైమ్ టు స్టెబిలైజ్. ఇప్పుడు స్టీప్ ఫాల్ తర్వాత వచ్చిన రైజు ఇది సస్టైన్ అవుతుందని నమ్మక్కర్లేదు. మళ్ళీ తిరుగు ప్రయాణం, కిందకి రావటం, పైకి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావటం, ఇది మామూలుగా తిరుగు ప్రయాణం. దీనికి రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా. సో రిటర్న్ గిఫ్ట్, ఒకదానికొకటి రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇప్పుడు బాగా స్టీప్గా తగ్గింది, దానికి రిటర్న్ గిఫ్ట్ ఏంటి, రికవర్ అయింది, చాలా వరకు రికవర్ అయింది. మళ్ళీ దానికి రిటర్న్ గిఫ్ట్ ఏంటి, మళ్ళీ తగ్గాలి. ఆ తగ్గటం ఏ స్టేజ్కి వస్తుంది, 9,600 10,000 రేంజా, 10,200 రేంజా, లేదా 10,200 10,600 రేంజా, ఏదో ఒక రేంజ్ దగ్గరకు వచ్చి ఆగాలి. అది రిటర్న్ జర్నీ కోసం వెయిట్ చేయటమే, ఏం కాదు. సో మార్కెట్లో ఎప్పుడు కూడా విజ్డమ్ లైజ్ ఇన్ వెయిటింగ్. ఈలోగా తెల్లారిపోతుంది, ఇంకా దొరకదు, అది మిగలదు, ఇది మగలదు, అన్నీ వెళ్ళిపోతాయి, కొట్టుకుపోతాయి, పెరిగిపోతున్నాయి. అంటే మనం చూసిన 4-5 షేర్లు 10 షేర్లు 25 షేర్లు పెరిగిపోయినంత మాత్రం ఇంక పెరిగిపోతాయి, ఇక అందటం లేదు, అందవేమో, అలాంటి అసహనాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు. పేషెన్స్ కావాలి కదా. సరే, ఇప్పుడు రికవర్ అయింది, బాగా రికవర్ అయింది, మళ్ళీ తిరుగు ప్రయాణం కొద్దిగా మొదలైంది. చూద్దాం, ఈ తిరుగు ప్రయాణం మెల్లిమెల్లిగా చిలవల పలవలుగా ఇంకా కొంచెం దిగి ఎక్కడో చోట స్టెబిలైజ్ అవుతుందేమో, అప్పుడు చూద్దామని. అప్పుడు చూడాలి. తర్వాత ఇంకా అయిపోలేదు కదా. ఏ కరోనా వల్ల అయితే ఇన్ని అనర్థాలు వచ్చాయో, ఆ కరోనా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు కదా. వస్తుందని అది వేరే సంగతి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళతో మనం చావలేము, ఇది కరోనా ఉందని చెప్పి మన పనులు మానేసుకోలేము, పొట్ట నింపుకునేది ఎలాగా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. నోబడీ కేర్స్ ఇన్ ద లాంగ్ రన్, ఎందుకంటే లైఫ్ ఈజ్ లైఫ్. అందువల్ల భయంకి వచ్చేటప్పటికి అంత కంగారుగా కంగారు పడిపోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఏదైనా పర్టికులర్ స్టాక్ మీకు అనిపిస్తే ఇది బాటమ్ అవుట్ అయింది, అంతేగాని ఇది పెరిగిపోతున్నది ఇంకా అందదనే దానికి వెళ్ళకండి.
బాటమ్ అవుట్ అయితే అక్కడ కొంచెం చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని స్టాక్స్ ఫార్మా అన్నారు, బాగా పెంచేశారు. మళ్ళీ ఆ ఫార్మాలో కూడా కొన్ని స్టాక్స్లో చూడండి మళ్ళీ నార్మల్స్ వచ్చేసిందా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 960 ఆ రేంజ్కి వెళ్ళింది ఏది, అరబిందో ఫార్మా. మళ్ళీ బిలో 800కి రాలేదు. 960 ఎక్కడ, ఆల్మోస్ట్ 1000కి వచ్చేస్తుందేమో అనుకున్నాను నేనైతే. 960 ఎక్కడ, 780 ఎక్కడ, 770 ఎక్కడ, ఇట్లా చూడండి. అంటే ప్రతి షేరుకి కొంత ఉంటుంది. కొన్ని ఎక్సెప్షనల్గా ఉంటాయి, అవి బయింగ్ జోన్లో ఉంటాయి. వాళ్ళు కొంతమంది పని కట్టుకుని కొనేస్తున్నారు, పని కట్టుకుని కొనేస్తుంటారు. అవి ఎప్పుడు తగ్గవు, అవి పైకే పోతూ ఉంటాయి. అట్లాంటి షేర్లు కూడా కనపడతాయి. వాటిని చూసే మనకి ఎక్కువ కంగారు పడుతుంది. అట్లా కాదు. కొన్ని అయితే మార్కెట్ కండిషన్స్ నాట్ విత్ స్టాండింగ్ మిగిలిన ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నా కానీ అవి సెల్లింగ్ మోడ్లోకి రావచ్చు. అలా సెల్లింగ్ మోడ్లోకి వస్తాయి, సెల్లింగ్ మోడ్లోనే ఉంటాయి కొన్ని రోజులు. అంటే దానికి కారణాలు మనకి డైరెక్ట్గా కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ తీసుకోండి. ఐటీసీ 170లో ఉంది. ఏమిటి కన్సిస్టెంట్గా 190, 195 దగ్గర నుంచి కన్సిస్టెంట్గా తగ్గుకుంటూ వచ్చింది. గమనించండి, ఐటీసీని గమనించండి. ఐటీసీ లాంటి స్ట్రాంగ్ షేరు 170 రూపీస్ అంటే కొంచెం నమ్మశక్యం కాదు. ఏది 11,000 పైగా నిఫ్టీ ఉంటే ఐటీసీ వచ్చి 170 రేంజ్లో ఉండటం అనేది కొంచెం బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. ఏమిటి అంటే వాట్ ఐ బిలీవ్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అమ్ముతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా ఉన్నాయి ఐటీసీ. ఒకానొకప్పుడు యూటీఐ అని ఉండేది, యూటీఐ మాస్టర్ షేర్ అని, అది చాలా పెద్ద స్టోరీ లేదు. అది ఇప్పుడు చెప్తే చాలామందికి అర్థం కాదు కూడాను. ఆ స్టేజ్లో ఏంటంటే 92-94 మధ్యన అది కొలాప్స్ అవ్వకుండా, ఆ స్కీమ్స్ కొలాప్స్ అవ్వకుండా ఏం చేసిందంటే గవర్నమెంటు ఆ షేర్లన్నీ తీసేసుకుంది. ఓకే, వీల్ కీప్ దెమ్ అని. అలా కుప్పలు పడున్నాయి. మంచి ఉన్నాయి. ఎల్ఎన్టీ, ఐటీసీ ఇట్లాంటివి ఉన్నాయి చాలా. అవి ఇప్పుడు నా అంచనా అట్లా కొంచెం అందులో గవర్నమెంట్కి డబ్బులు కూడా కావాలి, డెస్పరేటు. ఇట్లా కొన్ని సోర్సెస్, కొంతమంది అంటే బిగ్ ప్లేయర్స్ లేదా బిగ్ ఇన్వెస్టర్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారంటే దీన్ని అమ్ముతున్నారు. ఈ కన్సిస్టెంట్గా అట్లా జరుగుతూ ఉంటుంది. ఓ పర్టికులర్ స్టాకు అదే పనిగా అమ్ముకుంటూ పోతారు వాళ్ళు. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ టు డూ విత్ ద మార్కెట్ ఆర్ కంపెనీ పెర్ఫార్మెన్స్, వాటితో పని లేదు. అందువల్ల ఏంటంటే ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఐటీసీ యూ కెనాట్ క్వశ్చన్, యూ కెనాట్ డౌట్. ఇదేదో అయ్యింది, ఏదో అవుతుందిరా బాబు, ఇదేదో 150 రూపాయలు 150 రూపాయలు ఏమో బాబు అనుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ ఇన్ సెల్లింగ్ రైట్ నౌ అండ్ ఇట్ టేక్స్ టైమ్ టు పికప్. అంతకుమించి ఏమీ లేదు, అంతకుమించి ఆలోచించవలసిన పెద్ద ఇబ్బంది పడవలసింది ఏం లేదు. అలాగే ఆయిల్ కంపెనీస్ చూడండి, కొన్ని ఆయిల్ కంపెనీస్ కొంచెం డౌన్వర్డ్ మూమెంట్లో ఉన్నాయి, సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అంటే సంబడీ ఈజ్ సెల్లింగ్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ సెల్లింగ్ కన్సిస్టెంట్లీ. అలా కన్సిస్టెంట్గా అమ్ముకుంటూ పోతారు నో మ్యాటర్ వాట్. అది ఆ క్వాంటిటీస్ అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ అదర్స్ కానీ వాటిని అంత ఎక్కువ క్వాంటిటీస్ వాళ్ళు ఆఫర్ చేస్తుంటే అమ్ముతుంటే వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇదంతా క్వాంటిటీస్ అన్నీ వాళ్ళు అమ్మటం అయిపోయిన తర్వాత, అబ్జర్వ్ అయిపోయిన తర్వాత, ఈ క్వాంటిటీస్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మార్కెట్ నార్మల్గా ఉంటే లేదా అప్వర్డ్ మూమెంట్లో ఉంటే అక్కడి నుంచి మళ్ళీ రికవరీ మొదలవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ పెరగటం మొదలు పెడతాయి. ఈ ప్రాసెస్కి ఒక్కోసారి నెలలు పడుతుంది, ఒక్కోసారి వారాలు పడుతుంది. అందువల్ల ఏంటంటే తగ్గగానే ఏదైనా పర్టికులర్ స్టాక్ తగ్గగానే అమ్మో ఏమైపోయింది దీనికని భయపడాల్సిన పని లేదు. ఏది పివోటల్స్ అయితే ఈ నిఫ్టీ 50 స్టాక్స్ అయితే. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకోండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. 71, 70 అనేది దానికి బాటమ్. ఇప్పటికీ బాటమ్ దగ్గరే ట్రేడ్ అవుతున్నది. 74, 75 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషను. అయితే దానిలో సెల్లింగ్ ఉంది. ఆ సెల్లింగ్ అబ్జర్వ్ అయిపోగానే మెల్లిమెల్లిగా
రికవర్ అవుతుంది. లేదా దానికి ఏమైనా ఒక న్యూస్ వస్తే, గుడ్ న్యూస్ వస్తే, లేదా ఆయిల్ ప్రైసెస్ కొంచెం ఫర్మ్ అప్ అవుతుంటే, ఇప్పుడు క్రూడ్ ధరలు బాగా ఇవిగా ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా పికప్ అవుతుంటాయి. టేక్స్ టైం. ఏదైనా బాటమ్ అవుట్ అయినటువంటి షేరు ఓకే పర్వాలేదు, కానీ అదర్వైజ్ ఇది బయింగ్కి అంత అనుకూలమైన టైం మాత్రం కాదు. కంగారు పడేం కొనక్కర్లేదు. మళ్ళీ 12,000కి వెళ్ళిపోతుంది, అందదేమో అనుకుని ఆలోచించవలసిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో ఇది కేవలం అభిప్రాయం మాత్రమే, ఇది మీరు పాటించవలసిన అవసరం లేదు. యు టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఎప్పుడు కూడా ఎవరు ఏం చెప్పినా మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయండి. ఎవరో ఏదైనా చెప్తే దాన్ని బేస్ చేసుకుని 100% దీన్ని బేస్ చేసుకుని యాక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ డైనమిక్. ఎవరు చెప్పు చేతల్లో ఉండదు, ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరు. ఊరికే కొంత అనుభవాన్ని తీసుకుని కొంత చెప్తుంటాం. ఒక్కోసారి క్లిక్ అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. అలాగా అది కూడా గుర్తుంచుకోండి. తర్వాత ఫైనల్గా ఐపీఓస్, ప్రస్తుతానికి ఐపీఓస్ కొంత కొలిక్కి వచ్చినట్టున్నాయి. ఐపీఓస్ టైంలో మార్కెట్లు తక్కువ కదా, పర్వాలేదు. ఇప్పుడు యూటీఐ వారికి కానీ, క్యామ్స్ వారికి కానీ, తర్వాత మ్యాజగాన్ గవర్నమెంట్ వారికి కానీ ఏం లేదు, ఢోకా లేదు, ఇబ్బంది ఏం లేదు. ఐపీఓ సబ్స్క్రైబ్ కాని పరిస్థితి ఏం లేదు. లిక్విడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఐపీఓ సబ్స్క్రైబ్ అవ్వవు. అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ప్రస్తుతం లేదు కదా మార్కెట్లో. సో ఐపీఓస్ కూడా సెలెక్టివ్గా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది గబుకుని పెట్టేయకూడదు. అప్లై చేస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే అసలే అంత ఇదిగా ఏం లేదు, ఏదైనా గబుక్కుని సెల్లింగ్ వచ్చిందనుకోండి, అట్లాంటి టైంలో అవి ఆ సెల్లింగ్ వచ్చినప్పుడు ఇవి ఇప్పుడు కొద్దిగా బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, అవి మైనస్లోకి వెళ్ళిపోతాయి. అందుకని ఐపీఓస్కి విరివిగా ఏం పెట్టకండి. డెఫినెట్గా బాగుంది, చక్కగా ఉంది, దీనికి ప్రీమియం ఉంటుంది అని అన్ని మార్కెట్లో వస్తే, న్యూస్ వస్తే అప్పుడు అప్లై చేయండి. మినిమం అప్లై చేయండి, మరీ ఎక్కువ మ్యాక్సిమం చేయకండి, లక్షలు పెట్టకండి. నెక్స్ట్ ఏమవుతుందంటే అలాట్మెంట్ వచ్చిన తర్వాత వీలైనంత వరకు ప్రాఫిట్ బుక్ చేయండి. మంచి ప్రాఫిట్స్ వస్తుంటే అయ్యో నేను ఉంచుకుంటాను లాంగ్ టర్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ దీనికి మీకు అలాట్మెంట్ వచ్చింది, 50%, 60%, 100% వచ్చింది. ప్రస్తుతం తినేయండి, జోబులో పడేసుకోండి డబ్బులు. ఎప్పుడొకప్పుడు అదే షేరు మళ్ళీ తక్కువలోకి వస్తుంది. నేను అంత క్రేజీలీ అటాచ్డ్ అయితే అది మళ్ళీ ఎప్పుడో ఒకసారి తక్కువకి వస్తుంది, అప్పుడు మళ్ళీ తిరిగి కొనుక్కోండి. ప్రస్తుతం అమ్మేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకుని జోబులు పెట్టుకోండి. అయ్యో నేను 400కి అమ్మేశాను, ఇది 460 అయిపోయింది, ఉంచుకుంటే ఇంకొక 60 రూపాయలు వచ్చి ఉండేది. ఆ ఆలోచనలోకి వెళ్ళకండి. ఇలా చేస్తుంటారు ఆలోచనలు. ఎప్పటిదప్పుడే నాకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ప్రాఫిటే కదా వచ్చింది, ఓకే, తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. దట్ షుడ్ బి ద స్పిరిట్. అది ఐపీఓలు జాగ్రత్తగా ఉండండి. అప్లై చేసిన తర్వాత, వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత చూద్దాం, తర్వాత ఎప్పుడేమవుతుందో. చెప్పాను కదా, రీజన్ ఏంటంటే కోవిడ్ వల్ల ఎకానమీస్ దెబ్బతిన్నాయి, బిజినెస్లు ఇంకా కోలుకోలేదు, ఎంత టైం పడుతుందో తెలియదు. ఈలోగా పులి మీద పుట్రలా మళ్ళీ కోవిడ్ ఫేజ్ 2 వస్తే, రాకపోతే మంచిది, మళ్ళీ ఫేజ్ 2 వచ్చిందంటే సినిమా హాళ్ళు మూసేయండి మళ్ళీ అంటారు. ఇప్పుడు సినిమా హాళ్ళు తెరవమంటున్నారా, కాన్ఫరెన్స్ హాల్స్ ఓకే అంటున్నారా, బార్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అంటున్నారా, ఓకే అంటున్నారా, మళ్ళీ వాళ్ళు ఆగండి ప్రస్తుతం మీరు మిమ్మల్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాం అంటారు. నెగిటివ్ సెంటిమెంట్. అట్లాంటి పరిస్థితులు మనకేం తెలియదు, కేర్ఫుల్గా ఉండటమే. ఏమవుతుందో మనకు తెలియదు, కేర్ఫుల్గా ఉందాం. కేర్ఫుల్గా ఉండటంలో భాగంగా ఏంటంటే లెట్ us కీప్ మోర్ క్యాష్ విత్ us దాన్ స్టాక్స్. అసలు మన దగ్గర క్యాష్ అంతా అయిపోయేలాగా కొనేసుకుని కూర్చోకూడదు. అది దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ ప్రిన్సిపల్. తర్వాత ఫైనల్గా క్లోజ్ చేయడానికి ముందు 2 విషయాలు చెప్తానండి. MBS 2 సబ్స్క్రైబ్ చేసిన వారికి ఏంటంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. యాప్ ద్వారా మీకు వస్తుంది కరెక్టే, కానీ మిమ్మల్ని యాప్లో అప్లోడ్ చేయాలి కదా, యాప్లో మీ నంబర్లో ఎక్కించాలి కదా, ఇంకా ఎక్కించలేదు కాబట్టి మీరు ఓపెన్ చేస్తే అక్కడేం కనిపించదు. తర్వాత వీడియోలు ఇంకా పెట్టలేదు కదా, పెట్టాలి కదా. వీడియో ఒక్కొక్కటి రికార్డ్ అయిన వీడియో అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
సో ఇదంతా ప్రాసెస్కి టైం పడుతుంది. మీరు వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ పేరు తెలుసు కదా, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. బట్ పేరెంట్గా కాకుండా స్టూడెంట్గానే అందులో డీటెయిల్స్ నింపండి. బట్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. యాప్లో మీ నేమ్స్ యాడ్ చేస్తాము, తర్వాత వర్కింగు అంతా చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యూ విల్ గెట్ ద మెసేజెస్, మీ పర్సనల్ మెసేజెస్, పర్సనల్గా మీకు మెసేజ్లు వస్తాయి. కాబట్టి ఓకే అండి. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఏంటంటే వేదాంత డీలిస్టింగ్ అండి. ఈ వేదాంత డీలిస్టింగ్కి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం కదా. ఇప్పుడు మెయిల్స్ వస్తాయి మీకు, కొంతమందికి వచ్చాయి కూడా. మెయిల్స్ ఏమైనా వస్తాయి, ఏముంది ఇప్పుడు డీలిస్టింగ్ చేసాను, డిసైడ్ చేసుకున్నాము, మీరు రెడీ అయిపోయింది, మీ షేర్లు మేము కొనేసుకుంటాం, మీకు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామండి అని. అయితే మీకు వచ్చే మెయిల్స్కి రిటైల్ ఇన్వెస్టర్గా మనం ఏమీ స్పందించని అవసరం లేదు, ఏమీ కాదు. అయితే కొంతమంది అమ్ముకోవచ్చా అండి అని అంటున్నారు. అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. 137, 140 దగ్గర అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అబౌవ్ 160. అంత చౌకగా పట్టుకునే వెళ్ళిపోలేరు, కొనుక్కుని వెళ్ళిపోలేరు. పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు మా మధ్యలో, వాళ్ళు అంత తేలిగ్గా ఆయన్ని ఎస్కేప్ అవనెవరు, అనిల్ అగర్వాల్ గారిని. కాబట్టి ఆ మెయిల్స్కి మీరేమీ స్పందించక్కర్లేదు, పట్టించుకోవక్కర్లేదు, వదిలేయండి, పక్కన పెట్టండి. ఓకే, చాలా టైం ఉంది, చాలా టైం పడుతుంది ఈ ప్రాసెస్కి, చూద్దాం ఏమవుతుందో. ఓకే అండి. సో రేపటి మార్కెట్ గురించి చెప్పాను కదా. మార్కెట్ 50-50 ఛాన్సెస్ కనపడుతున్నాయి. బట్ ఓవరాల్గా తీసుకోవాలంటే పాజిటివ్గానే ఉంది మార్కెట్. ఇలా ఎన్ని రోజులు పాజిటివ్గా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతం పాజిటివ్గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.